ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకే నేను దానిని ఎందుకు ఆపవలెను. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము. ఈ ఉదయకాల సమయంలో సమర్థుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట. అందుకు నేను చేయు పని గొప్పది అని అంటున్నాడు నెహెమ్యా. నేను కూడా దేవుని పని చేస్తున్నా. ఈ పని చాలా గొప్పది. నెహెమ్యా ఉద్యోగమును విడిచిపెట్టి రాజు దగ్గర పానదాయకుడిగా పనిచేసేవాడు. నెహెమ్యానే త్రాగి రాజుకి ఇవ్వాలన్నమాట. ఎవరైనా ఏదైనా చేస్తారేమోనని మంచి ఉద్యోగం, మంచి జీతం, ప్రతిరోజు రాజు దగ్గరే ఉండే అవకాశమును వదిలిపెట్టి పాడైన యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నో పాడైన కుటుంబాలున్నాయి. ఎందరో పాడైపోతున్న యవనస్తులున్నారు. దేవుని ఆశ ఏంటో తెలుసా? నిన్ను నెహెమ్యాగా చూడాలని, నెహెమ్యాగా పని చేయాలని. అయితే నీ పని పాడు చేయడానికి సన్బలట్టు, టోబియాలు అంటున్నారు, మా దగ్గరికి రా అని. నా దేవుని పని ఇది చాలా గొప్పది, దానిని నేను విడిచిపెట్టి రాను అని అంటున్నాడు. ఒక పని వదిలేశాను, ఎందుకో తెలుసా? దేవుని పని కోసం అని. అందరినీ విడిచిపెట్టేసా, ఆ పని గొప్పదని అంటున్నాడు నెహెమ్యా. ఆ పనే నేను చేస్తే నన్ను ఆ పనే గొప్పవానిగా చేస్తుంది. ఈరోజు సంఘంలో చాలామంది దీనులుగా, దరిద్రులుగానే ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుని గొప్ప పని మీద శ్రద్ధ ఉందా? పని చెయ్యండి. దేవుణ్ణి వదిలిపెడితే మనకి మంచిది కాదు. ఇశ్రాయేలీలంతా అంటున్నారు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి 12 గోత్రాలలో ఉన్న గొప్పవారి కంటే మందిరాలలో పనిచేసే లేవీయులే ఇంకా గొప్పవారు. అలా దేవుడే దీవించాడు. దేవుని పని చాలా గొప్పది. ఈరోజు దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నావా? సమయాన్ని దొంగలిస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. అంటున్నాడు, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా అని. శ్రద్ధతో వెతకండి దేవుణ్ణి విడిచిపెట్టకండి. దేవుని పని గొప్పది. నిన్ను గొప్పవానిగా చేసేది ఒక్కటే, దేవుని పనే. నీవు దేవుని పని చేస్తున్నావా? అయితే దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పవానిగా నిలవబెడతాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.